నవ్వుతారేంటి అంకుల్? నేనేమైనా తప్పు మాట అన్నానా? కాదనుకో, బట్ మహేష్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కదా. ఆనంది అశ్విన్లకి పెళ్ళి అయిపోయింది. ఇక మహేష్ నా గురించి ఆలోచిస్తాడు, నాతో క్లోజ్గా మూవ్ అవుతాడని ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను. కానీ మహేష్ ఇంకా అలాగే ఉన్నాడు అంకుల్. అది నీ ఫెయిల్యూర్ కావచ్చుగా. నేను తనకి క్లోజ్ అవ్వాలని చాలా ట్రై చేస్తూనే ఉన్నాను కూడా. అయినా మహేష్ మనసు పెళ్లి వైపు వెళ్ళకపోవడానికి కారణం ఏమంటావు? ఆనందిని అడగండి. తనేం చేసింది? తను అశ్విన్తో హ్యాపీగా ఉండడం లేదు. అసలు తనకి జరిగింది పెళ్ళే కాదంటోంది. దాంతో మహేష్ ఇంకా ఆనంది గురించే ఆలోచిస్తున్నాడు. ఆనంది సంతోషంగా ఉన్నప్పుడే తన గురించి ఆలోచిస్తాడంట. దానికి టైం పడుతుందని అంటున్నాడు. నువ్వు మీ ఆంటీ మహేష్ని ఈజీగా డీల్ చేయొచ్చని అనుకుంటున్నారు. దట్స్ నాట్ కరెక్ట్. మీరొకసారి మళ్ళీ మహేష్తో మాట్లాడొచ్చు కదా. నో యూజ్. మీరే అలా అంటే ఎలా? నేను ఆంటీ ఎంత చెప్పినా తను వినడం మిత్ర. దీనికి సొల్యూషన్ ఏంటి? ఎక్కడుంది? మీకు దగ్గరలోనే ఉంది. వాట్? ఎస్, నిర్మల. మా వార్డెన్ గారా? అవును. నువ్వు నిర్మల వైపు నుంచి ట్రై చేశావా? పేరెంట్స్ మీరు చెప్తేనే వినని మహేష్ వార్డెన్ గారు చెప్తే వింటాడా? వెంటనే వినకపోవచ్చు, కానీ ఆలోచిస్తాడు. సో నువ్వు నిర్మలకి నీ ప్రాబ్లం గురించి చెప్పి తనని రిక్వెస్ట్ చేయి. తన చేత మహేష్తో మీ మ్యారేజ్ గురించి మాట్లాడించు. హోప్ యూ విల్ గెట్ గో పాజిటివ్ రిజల్ట్. ఆవిడికి నా మీద గుడ్ ఒపీనియన్ లేదు అంకుల్. నీ మీద ఎలాంటి ఒపీనియన్ ఉన్నా కూడా మహేష్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది నిర్మల. దట్ ఐ కెన్ సే. సరే, ఆంటీతో ఒక మాట చెప్పి మీరు చెప్పినట్టు చేస్తాను. భలేదానివే. పార్వతిని అడిగితే ముందు నిన్ను గెటౌట్ అంటుంది. ఎస్, ఆంటీకి వార్డెన్ గారు అంటే చాలా కోపం కదా. అవును అంకుల్, మిమ్మల్ని ఒక మాట అడగచ్చా? దానికి పర్మిషన్ కావాలా? ఆంటీకి మా వార్డెన్ అంటే అస్సలు పడదు. కానీ మీరు మాత్రం ఆవిడ విషయంలో చాలా పాజిటివ్గా ఉంటారేంటి? ఎనీ స్పెషల్ రీజన్? మహేష్ వైపు నుంచి పాజిటివ్ రిజల్ట్ రావాలంటే ఒక మార్గం ఉంది అని చెప్పాను. దాని గురించి మాత్రమే ఆలోచిస్తే బెటర్. అశ్విన్ జావ తాగాడా? నువ్వొస్తే కానీ తాగనంటున్నాడు. అదేంటి అశ్విన్, ఎప్పుడు జావ తాగుతావు, ఎప్పుడు టాబ్లెట్ వేసుకుంటావు? నాకు జావ వద్దు, ఏమీ వద్దు. ఏ, ఎందుకు? నాకు తాగాలని లేదు. అయితే ఈ టాబ్లెట్ వేసుకో. నాకు అవేం వద్దు. అలా అంటే ఎలా తగ్గుతుంది అశ్విన్? జ్వరం తగ్గకూడదనే వేసుకోనంటున్నాను. ఇదేంటి? జ్వరం తగ్గిపోతే నువ్వు నాతో ఉండవు కదా. నన్ను మా ఇంటికి పంపించేస్తావు. ఆ తర్వాత నేను నిన్ను చూడగలనో లేదో, నీతో మాట్లాడగలనో లేదో. చూసావా,